హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ప్రియాస్ వరల్డ్. మనం బ్యాచిలర్ స్టైల్లో ఉప్మా ఎలా చేసుకోవాలో సింపుల్గా చూసేద్దాం. ముందుగా ఆనియన్, పచ్చిమిర్చి, టొమాటో, వీలైతే కొత్తిమీర, కరివేపాకు అండ్ బఠానీలు. ముందుగా ఒక కడాయిలో నూనె పోసుకొని అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ పల్లీలు, జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేసేయాలి. జీలకర్ర ఆవాలు వేయలేను, ఎందుకంటే మా ఇంట్లో ఇష్టపడరు కాబట్టి మళ్ళీ అడగకండి. మీ ఇష్టం ఉంటే వేసుకోండి. దాని తర్వాత పచ్చిమిర్చి అండ్ టొమాటోస్ ఇవన్నీ యాడ్ చేసుకోండి. అండ్ ఇందులోనేమో పసుపు చాలామంది వేయడం ఇష్టపడరు, కానీ మా ఇంట్లో ఇష్టం. సో పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి దాని తర్వాత టొమాటో వేసిన తర్వాత మనకు ఒక 2 to 2.5 గ్లాస్ వాటర్ పోసేసుకొని మరిగించేదాకా వేడి చేయాలి. దానిపైన నెయ్యి వేస్తూ ఉంటుందండి, క్రేజీ ఉంటుంది. దాని తర్వాత లాస్ట్లో ఉప్పు మర్చిపోయాను, సో ఉప్పు వేసేసిన. మూత పెట్టేసి జర వెయిట్ చేసి ఆహా తింటుంటే ఎంత బాగుంటుందో. ముందు నాకు ఉప్మా నచ్చకపోతుండే, తిన్న తర్వాత వావ్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ.